నమస్తే. భయ్యా సన్నీ యాదవ్‌ని ఎన్ఐఏ రిలీజ్ చేసింది అని చెప్పి గత 2 గంటలుగా మనము యూట్యూబ్‌లో కొన్ని ఛానల్స్‌లో ఏదైతే చూస్తున్నామో, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఏంటి అంటే భయ్యా సన్నీ యాదవ్‌ని ఎన్ఐఏ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేసి రిలీజ్ చేశారు. అంటే ఎలా ఉంది అంటే భయ్యా సన్నీ యాదవ్, ఎన్ఐఏ వీళ్ళకి డౌట్ వచ్చింది. వచ్చారు, తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళిపోయిన విషయం అంటే ఒక పర్సనాలిటీ, ఒక నోన్ పర్సనాలిటీని వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పరు. ఓకే, ఒక ఇన్ఫర్మేషన్ తోటి ఇది బయటకు వస్తుంది. అదేంటి, ఒక సర్కిల్లో మన ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు, ఇట్లా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ వాళ్ళు తీసుకెళ్లారు అని చెప్పేసి చెప్పారు. చెప్పంగానే మనం ఏం చేసాము, అమ్మో నిజంగానే ఎన్ఐఏ వాళ్ళు తీసుకెళ్లారా అనుకున్నాం. సరే, ఎన్ఐఏ వాళ్ళు ఏం చెప్పారు, మా దగ్గర అయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు అన్నారు. అన్ని న్యూస్ ఛానల్స్, అన్ని న్యూస్ పేపర్స్, మీరు నేను ఎంతోమంది ఎంతో ట్రై చేసాము భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నారు అని. ఒకటైతే కన్ఫర్మ్ న్యూస్ ఏంటి అంటే ఎన్ఐఏ వాళ్ళు అయితే భయ్యా సన్నీ యాదవ్ అని తీసుకెళ్ళలేదు. అలాంటిది ఈరోజు సడన్గా వీడియోలు ఎలా వస్తున్నాయి అంటే, ఒక ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి ఏదైతే హనీమూన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ బయటకు వచ్చి నన్ను వదిలేశారు అంటే, మీరు నేను చాలా అమాయకులం కదా, నమ్మేస్తున్నాం. అవును సన్నీ యాదవ్ గారు, ఒకటేంటి అంటే జనరల్ ప్రోటోకాల్ సిస్టమ్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను, ఇంకా వేరేది ఏమీ కాదు. ఎప్పుడైనా సరే ఏదైనా గవర్నమెంట్ ఏజెన్సీ ఒకసారి ఒకళ్ళని డీటైన్ చేసుకుని వాళ్ళ కస్టడీలో కనుక పెట్టుకున్నట్టయితే ఇండియన్ లా ప్రకారంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. అది వాళ్ళ పోర్టల్స్లో చేస్తారు. అండ్ అరెస్ట్ ఎప్పుడైతే చూపిస్తారో అంటే ఉట్టిగా తీసుకెళ్ళి 20-25 రోజులు మిమ్మల్ని పెట్టుకుని ఫుడ్ పెట్టి పంపించారు అని చెప్తే కొంచెం కష్టం కదా నమ్మడము. ఇంకా వేరేది ఏదైనా కొంచెం చెప్తే బాగుండు అనిపించింది నాకు. ఎందుకు అసలు ఈ వీడియో ఇప్పుడు నాకు ఏంటంటే, నాకు ఫీడ్స్లో కూడా ఏం రాలేదు భయ్యా సన్నీ యాదవ్ గురించి. ఆల్రెడీ అలర్ట్ పెట్టాను, కానీ ఒక డిజిటల్ న్యూస్ ఛానల్ వాళ్ళు లాస్ట్ 2 hours నుంచి విపరీతంగా లైవ్ ఇస్తుంటే ఏంటా అని చెప్పి చూసి అప్పుడు వచ్చింది. ఓకే, దాని తర్వాత సడన్గా నాకు భయ్యా సన్నీ యాదవ్ వీడియోకి ఎందుకబ్బా ట్రాఫిక్ పెరుగుతోంది అని చెప్పేసి ఫస్ట్ అనుకున్నాను. ఓకే, పాత వీడియోలోకి వస్తుంటుంది కదా అలా అనుకున్నాను. ఎందుకు వీడియో ఓపెన్ చేసి అనలిటిక్స్ ఒకసారి చెక్ చేస్తే అక్కడ సెర్చ్ రిజల్ట్స్ అనేది వచ్చింది. జనరల్గా సెర్చ్ ఎప్పుడు వస్తుంది, ఎవరైనా ఒక మనిషి గురించి సెర్చ్ చేసినప్పుడు వస్తుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, ఇలా చేస్తేనే సెర్చ్ వస్తుంది అని. అలాంటిది లాస్ట్ 2 గంటల్లో భయ్యా సన్నీ యాదవ్ గురించి విపరీతమైన సెర్చెస్ జరుగుతున్నాయి. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, లెట్స్ నాట్ గెట్ ఎమోషనల్ ఆన్ ఎనీ ఆఫ్ ద సెలబ్రిటీ ఆర్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్. నాతోడు కూడా ఇంక్లూడ్ చేసుకుని ఒకవేళ నేను ఫ్యూచర్లో మంచి నా ఛానల్ గ్రో అయింది అనుకోండి, డోంట్ గెట్ ఎమోషనల్ ఆన్ మీ ఆల్సో. కంటెంట్ని కంటెంట్ లాగా చూపించే వాళ్ళని రెస్పెక్ట్ ఇద్దాము. అండ్ ప్రజెంట్ ఇక్కడి నుంచి ఎందుకు అంటే, అతని మీద ఏదైతే బెట్టింగ్ యాప్స్ కేసు ఉందో ఆ కేసు ఎట్లాగో నడుస్తూ ఉంటుంది. ఒక 3 వీక్స్ 4 వీక్స్ ఆయన హనీమూన్ అయిపోయింది. హనీమూన్ అంటే ఏంటి అంటే రెస్ట్ తీసుకోవడం. మళ్ళీ హనీమూన్ అంటే ఇంకోటి ఏదో తీసుకుని మళ్ళీ కింద కమెంట్స్ ఫ్లో మాత్రం నాకు ఇవ్వకండి. చాలా సింపుల్గా చెప్తున్నాను. ఒకటి నేను అడుగుతున్న సింపుల్ ఇదేంటి అంటే, వస్తున్న న్యూస్ని మనము ఒక్కసారి క్రాస్ వ్యాలిడేట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన కేసు కూడా ఏదైతే ఉందో, ఒకసారి 1 రోజు 2 రోజుల తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకి కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే ఏదైనా ఏజెన్సీ వాళ్ళు తీసుకెళ్లారు అంటే మాత్రము వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు రిలీజ్ చేయలేదు? ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ కూర్చుని పాకిస్తాన్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఎన్ఐఏ వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళు భయ్యా సన్నీ యాదవ్ని రిలీజ్ చేశారా అంటే మాత్రం శుద్ధ తప్పు. ఒకవేళ అలాంటిది ఏదైనా అంటే వీళ్ళు ఒకరినొకరు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరే వెళ్ళిపోతుంది. పోస్ట్ బాక్స్లో తీసుకెళ్ళి లెటర్ వేసినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇంత లెవెల్లో మనకి ఏదైతే హైడ్రామా ఈ మధ్యకాలంలో మనము మల్టిపుల్ ఛానల్స్లో చూస్తున్నామో, వీటన్నిటి నుంచి కొంచెం బ్రెయిన్ వాష్ చేసుకుంటూ మనం బయటికి వచ్చి ఇలాంటి ఛానల్స్ని ఎంటర్టైన్ చేయకుండా, ఇంక్లూడింగ్ నా ఛానల్ని కూడా ఇలాంటి కాంట్రవర్సీ కంటెంట్స్లో ఎంటర్టైన్ చేయకండి. ఎవరన్నా నేను ఉత్త పుణ్యానికి ఏదైనా మాట అంటున్నాను అంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఒక 1 వీక్లో బయటకు వస్తారు అని. 1 వీక్లో బయటకు వచ్చారు. ఆ వీడియో ఇంకా లైవ్లోనే ఉంది కదా, ఒకసారి చూడండి. రీజన్ ఏంటి అంటే ఒకటి చెప్పడం,
ఒక మనిషి హైడ్ అవుట్ కొంచెం శాంతించేంత వరకు, అప్పుడు ఉన్న టైంకి రోజుకి 100,000 వీడియోలు భయ్యా సన్నీ యాదవ్ మీద వెళ్ళాయి కాబట్టి ఆ టైంలో పీక్లో ఉంది. ఇప్పుడు కనీసం ఎవరు పట్టించుకోరు, ఇంకో వారం అయితే ఆయన్ని మర్చిపోతారు అన్న భయంతో ఆయన బయటకు వచ్చారే తప్ప ఎన్ఐఏ వాళ్ళు తీసుకెళ్ళింది లేదు. వాళ్ళు ఈయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఈయన జెన్యూన్ పర్సన్ అని చెప్పేసి వదిలిపెట్టారు అన్న మాట ఏదైతే ఇప్పుడు ఈరోజు మనము వింటున్నాము న్యూస్ ఛానల్స్లో, అదంతా కూడా ఉత్త కబుర్లే తప్ప వేరేదేం లేదు. ఫర్దర్ కొత్త అప్డేట్స్ ఏదైనా ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, ఓన్లీ ద జెన్యూన్ న్యూస్. నేను మీకు ఇచ్చే న్యూస్ ఓన్లీ జెన్యూన్గానే ఉంటుంది. కీప్ ఫాలోయింగ్ మీ. ఒక లైక్, ఒక కమెంట్, నచ్చింది అనుకోండి, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనుకోండి, వాళ్ళతోటి నా వీడియో షేర్ చేయండి. అంతకుమించి నాకు వేరే గొప్ప గొప్ప కోరికలు అయితే ఏం లేవు. సింపుల్గా భయ్యా సన్నీ యాదవ్ది అరెస్ట్ కాదు, ఇన్ని రోజులు హ్యాపీగా హైడౌట్లో ఉన్న భయ్యా సన్నీ యాదవ్ నార్మల్గా బయటకు వచ్చి ఈరోజు వీడియోలు చేసుకుంటున్నారు. ఎందుకు అన్నది మీకు బాగా తెలుసు. మీ కమెంట్స్ ఏంటి అనేది నాకు తెలపండి. థ్యాంక్ యూ. జై హింద్.